ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగి చివరకు డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలుపు తథ్యమని మొదట్లో అనిపించిన వరుణుడు ఎంట్రీ ఇచ్చి లెక్కలని మార్చేశాడు. బూమ్రా, ఆకాష్దీప్ బ్యాటింగ్ కూడా ఆ మ్యాచ్ డ్రా అవ్వడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. ఇక మూడవ టెస్ట్ మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ తనదైన శైలిలో స్పందించాడు. రోహిత్ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్ డ్రా అవ్వడాన్ని మేము ఖచ్చితంగా స్వాగతిస్తాము. అయితే సహజంగానే వర్షం నిరంతరం అంతరాయాలను కలిగిస్తూ ఉండడం గొప్ప విషయం కాదు. కానీ చెరొక మ్యాచ్ గెలుపుతో మెల్బోర్న్కు వెళ్లడం చాలా చక్కని విశ్వాసాన్ని ఇస్తుంది. ఆస్ట్రేలియా ఆధిక్యంలోకి వెళ్లకుండా ఉండడం మంచి పరిణామం. మెల్బోర్న్లో పరిస్థితులను మాకు అనుకూలంగా మార్చుకోవడం సులభమవుతుంది. 4వ రోజు మా ఆటగాళ్లాడిన తీరు అమోఘం. వారు ఆ స్థాయిలో ఆడకపోయి ఉంటే ఈ మ్యాచ్ డ్రా అయ్యేది కాదు. కేఎల్ రాహుల్, జడేజా ఆడిన విధానం అత్యద్భుతం. ఇక కీలక సమయంలో విపరీతమైన ఒత్తిడిలో ఆకాష్దీప్, బూమ్రా కనబరిచిన పోరాటం చాలా రోజులు గుర్తుంటుంది. వారిద్దరూ ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతారు. బూమ్రా, ఆకాష్దీప్ నెట్స్లో చాలా కష్టపడ్డారు. బౌలింగ్ విషయానికి వస్తే బూమ్రా అత్యద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆకాష్దీప్ ఒక అద్భుతమైన క్రికెటర్. ఎప్పుడూ గేమ్లో పాల్గొనాలని కోరుకుంటాడు అతడు. అంతర్జాతీయ క్రికెట్కు చాలా కొత్త అయినా కూడా అతను నెట్స్లో చాలా కష్టపడ్డాడు. అతడికి బ్యాటింగ్ చేసే సత్తా కూడా ఉంది. ఇలాంటి యువ ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమించి ఆడే ఆటగాళ్లే ఇండియాకు అవసరమని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. రోహిత్ మాట్లాడింది బాగానే ఉంది, కానీ చివరి 2 మ్యాచ్లకు మన బ్యాటర్లు పుంజుకోకపోతే అప్పుడు టీమిండియా బ్యాటర్లపై ఒక చెత్త ముద్ర వేసి చరిత్రలో నిల్చోబెట్టడం ఖాయంగా కనబడుతోంది. మరి మన బ్యాటర్లు ఏం చేస్తారో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.